ఖర్చులకు కూడా డబ్బులు లేవు. నేను నమ్ముకున్న ఏమో అయిపోయినాయి. అక్కడ ఆటో ఉంది, ఆటోలో బ్యాటరీ లేదు. ఖర్చులు సరిపోద్ది. ఏంటి మన ఆటో డోర్ తీసుంది, పద వెళ్ళి చూద్దాం. అన్న తెలియదన్నా తెప్పించుకున్నాను రా బాబు. తమ్ముడు చెప్తాను, చెప్పమంటావా? చెప్పండి. కాబట్టి యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు. యేసు ప్రభు నమ్ముకుంటే మన పాపాలు క్షమించబడతాయి. నువ్వు చేసిన ప్రతి పాపానికి విడుదల దొరికింది, క్షమిస్తాడు దేవుడు. నువ్వు చేసిన పాపాలకు శిక్ష విధించడు. నా పాపం నేనేం చేశానన్నా? అంతేనంటావా? అంతే అన్నా. సరే నీ ఇష్టం. సరే చదువుకో. ఈ ఊరిని కూర్చోద్దు, ఎంతో కొంత వస్తాయి. కొంచెం ఉంటే పోయామని ఏం జోలు ఏదో తొలుగుతుంది. చదువు. పాపం చెప్తాం మరణం. పాపం చేసిన ప్రతి ఒక్కడు దేవుని శిక్షకు అడుగుడు. యేసు ప్రభు నమ్ముకుంటే మీ పాపాలు క్షమించబడతాయి. మారు మనసు పొందండి. సువార్తని అంగీకరించకుండా చనిపోతే నరకం వారి పురుగు సాగదు, అజ్ఞారు. నిజమే కదా, ఆ రోజు ఆ పాస్టర్ గారు చెప్పింది. నేను పాపాలు చేశాను, నా పాపాలు పోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. నేను నమ్ముకుంటా, ఆయన నన్ను క్షమిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయ బ్రదర్.